హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా నాకు తెలియజేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే పర్సనల్గా వీడియోలు చేయండి, మరి పర్సనల్గా కామెంట్ కూడా చేయండి. నేను మీకు ఖచ్చితంగా పర్సనల్ వీడియో కూడా పంపించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే నారా లోకేష్ గారు మరి 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి తండ్రి చాటు బిడ్డగా మరి అప్పుడప్పుడే ఎదుగుతూ మరి అప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా మరి దాదాపు మంత్రి పదవులు ఉండేవి కూడా మరి నారా లోకేష్ గారు అయితే అంతగా మరి ఏదైతే రాజకీయాల్లో పరిపక్వత చెందని నేతగానే అప్పుడైతే మరి ఆయన్ని కామెంట్ చేశారు. ఆయన్ని కామెంట్ చేయని రాజకీయ నేత అంటే ఈ రాష్ట్రంలో లేడు. మరి పప్పుగా ఏదైతే చాలా ఆయన్ని ట్రోలింగ్ అయితే చేయడం జరిగింది. కానీ మరి ఆయన పప్పు కాదు నిప్పు అని ఏదైతే 2024లో నిరూపించడం జరిగింది. ఏదైతే 2019లో ఓడిపోయిన మంగళగిరి సీట్ నుంచి మరలా గెలవాలని ఖచ్చితంగా ఎక్కడైతే మరి తన సీట్ను పోగొట్టుకున్నాడో ఇప్పటివరకు గెలవని తెలుగుదేశం పార్టీ సీట్ తీసుకొని మరి అక్కడ మరి ఖచ్చితంగా నేను గెలిచి తీరి చూపిస్తానని మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి అక్కడ దాదాపు 2024లో భారీ మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ గారు మరి ఏదైతే 2024 ముందు మరి యువగలం అని పాదయాత్ర చేసిన తర్వాత మరి కార్యకర్తలకైతే ఎక్కువగా ఎమోషనల్గా టచ్ అయ్యారు. మరి మొత్తానికి 2 సంవత్సరాల ఈ యొక్క కూటమి పాలనలో మరి మొన్న జూన్ 12వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూటమి పాలన కొంతమందికి మరి కార్యకర్తలకు మరి పార్టీకి కొంత గ్యాప్ వచ్చినట్లు సమాచారం. ఈ గ్యాప్ను పూడ్చాలంటే మరి ఈ సంవత్సరం 2026 దసరా తర్వాత మరి నారా లోకేష్ గారు మరొక యాత్ర చేయబోతున్నారని, ఖచ్చితంగా ఇది కార్యకర్తలకు పార్టీని దూరం తగ్గించే విధంగా ఉంటుందని, ఏదైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఏదైతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వీక్గా ఉంది, అలాగే ఏ నియోజకవర్గాల్లో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతి పెరుగుతుంది, ఏ నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన కార్యకలాపాలు ముందుకు వెళ్ళటం లేదని ఇప్పటికే దాదాపు నివేదికలు తెప్పించుకుంటున్న సమాచారం. ఏదైతే రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు మరి దాదాపు రాబోయే 2.5 సంవత్సరాలు కూడా మరి ప్రజల్లోనే ఉండేటట్లు ఆయన మరి ప్లానింగ్ చేసుకున్నట్లు సమాచారం. ఏదైతే ప్రజలను అలాగే పార్టీని అలాగే కార్యకర్తలను మరి మైమరపించే విధంగా ఆయన యాత్ర ఉండబోతుందని, దాదాపు 175 నియోజకవర్గాల్లో దాదాపు 90 నుంచి 100 నియోజకవర్గాలు టచ్ అయ్యేటట్లు ఆయన యాత్ర ఉండబోతుందని, ఖచ్చితంగా మరి ఇది పార్లమెంట్ వైజ్గా చేస్తారా లేకపోతే నియోజకవర్గాల వారీగా చేస్తారనేది మరి పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయిస్తారని, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ చేస్తున్నారు. కొంతమంది కీలక నేతల ఆధ్వర్యంలో కూడా మరి ఇది తయారవుతుందని, త్వరలో దీనికి ఓకే చెప్తే ఖచ్చితంగా దసరా తర్వాత మరి నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు మనకైతే వెల్లడిస్తున్నాయి. ఖచ్చితంగా దసరా తర్వాత మరి కార్యకర్తల పరామర్శ చేస్తారా లేకపోతే మరి ప్రజల్లో 2 సంవత్సరాలు ఉండేటట్లు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అటు పార్టీని మరి ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ఎటువంటి యాత్ర చేస్తారు అనేది సందిగ్ధంలో ఉంది. మొత్తానికి మరికొన్ని రోజుల్లో దీనిపై మరి ఒక క్లారిటీ అయితే రానుంది. ఖచ్చితంగా మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది నారా లోకేష్ గారిపై. ఖచ్చితంగా మన వీడియోలో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.